సమ్మర్లో ఈ ఎండలు చూసి బాబోయ్ ఏం ఎండలురా అని మనం అనుకుంటే అమ్మలు మాత్రం ఏం ఎండ కాస్తుంది వడియాలు పెట్టేద్దామా అని అనుకుంటారు. ఇక్కడ అమ్మ గుమ్మడి వడియాలు పెడుతుంది. గుమ్మడికాయ తీసుకొని నేను వీడియోలో చూపించినట్టు ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ కలుపుకోవాలి. ఇక్కడ రాక్ సాల్ట్ కలిపింది అమ్మ. ఆ వాటర్ మొత్తం పోయేలాగా నైట్ మొత్తం ఒక బరువు పెట్టి ఉంచాలన్నమాట. నెక్స్ట్ డే మనము ముందు రోజు నానబెట్టుకున్న మినపప్పు 1 kg మినపప్పు నానబెట్టింది ఒక గుమ్మడికాయకి. కర్ర అల్లం వెల్లుల్లి రెబ్బలు మిర్చి ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. నైట్ మనం ఏవైతే ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నామో వాటిలో ఈ పేస్ట్ ఇంకా మినప్పిండి ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో అది కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనం ఒక ప్లాస్టిక్ కవర్ కానీ క్లాత్ కానీ, ప్లాస్టిక్ కవర్ అయితే బాగా వస్తుంది, ఇలా మనకి నచ్చినట్టు పకోడీలు వేస్తారు కదా అట్లా పెట్టేసుకోవడమే. ఇవేంటంటే మినప్పొట్టులో మినప్పప్పు ఇంకా జీలకర్ర మిర్చి పేస్ట్ ఉంది కదా అది వేసుకొని పెట్టుకోవడమే. చాలా క్రిస్పీగా ఉంటాయి అవి కూడా. పప్పులోకి సాంబార్లోకి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఇవి 2 days మంచిగా ఉండాలి, అప్పుడే ఫ్రై చేసుకోవాలి.